ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. యాకోబు 1:27లో దేవుని వాక్యం సెలవిస్తుంది, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా. ఒకటి పవిత్రము, రెండు నిష్కలంకమైన భక్తి. ఏంటంటే దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తను తాను కాపాడుకునేటియునే. దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను, చంటి పిల్లలను, వృద్ధులను ఎప్పుడండి మనము పరామర్శించేది? ఎవరి హృదయంలో అయితే ప్రేమ ఉంటుందో, ఎవరి హృదయంలో అయితే కరుణ ఉంటుందో, ఎవరి హృదయంలో అయితే దయాళత్వం ఉంటుందో, ఎవరి హృదయంలో అయితే మంచితనం ఉంటుందో వారే ఈ రకంగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను, వృద్ధులను, చిన్నపిల్లలను, చంటి పిల్లలను, అనాథలను పరామర్శించడానికి వెళ్తారు. ఆ పరామర్శించి వారికి తోచిన సహాయము వారికి చేస్తారు. ఏమైనా ఆశించి చేస్తారా? ఏమీ ఆశించి చేయరండి. ఎందుకంటే వారి దగ్గర తిరిగి ఇవ్వడానికి ఏమీ ఉండదు. క్రీస్తు ప్రేమ ఎవరిలో ఉంటుందో వారే ఆ యొక్క దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను ప్రేమపూర్వకంగా వెళ్ళి పరామర్శించి తగిన సహాయము వారికి చేస్తారు. కాబట్టి యేసుప్రభు ప్రేమస్వరూపి, యేసుప్రభు సత్యస్వరూపి, యేసుప్రభు కరుణామయుడు. కాబట్టి యేసుప్రభు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరము మనము అలాంటి అనాథలను, విధవరాలను, చంటి పిల్లలను, వృద్ధులను, దిక్కులేని పిల్లలను అనేక మందిని ఆదరించే వారమై ఉండాలి. మన దగ్గర ఉంటే చేతనైనంత మట్టుకు సహాయం చేయవారై ఉండాలి. అందుకే సామెతలు 19:17లో బీదలను కరికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును అంటున్నాడు. అవును, నీవు ఒక్క వరిగింజ విత్తితే అనేక కంకులు వచ్చినట్టే నువ్వు చేసే ప్రతి మేలు అనేక విధాలుగా నీకు భవిష్యత్తులో దేవుడు దీవెనకరంగా ఉంచబోతున్నాడు. అందుకే 58 ఏషియాలో 7-8 వచనాలు, నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపుకొనుటయు, దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇది ఏ కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగ నేను చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందున నడుచును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు, మరి మాకు సహాయం చేయడానికి ఏం లేదు కదా అని ఒకళ్ళు అనుకుంటున్నారేమో. లేదు, వారి కోసం మీరు ప్రార్థన చేయండి. లూకా సువార్త 6:20 వచనంలో, బేదలైన మీరు ధనియులు, దేవుని రాజ్యం మీది. అవును, ఒకవేళ బేద స్థితి మీకుంటే దేవుని రాజ్యమే దేవుడు ఇస్తాడు. కాబట్టి ఆ రీతిగా దేవుని యందు భయభక్తులు కలిగి పేదవారిని, విధవరాలను, అనాథలను ఆదరించాలని ప్రేమతో మనం చేస్తూ వందనాలు.